పాత నిబంధనల ప్రకారమే కొత్త వారికి చేయూత పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 7 విభాగాల్లో కొత్త దరఖాస్తులు స్వీకరించాలని సెర్ప్ మార్గదర్శకాలు జారీ చేసింది. అందులో వృద్ధాప్య పెన్షన్ల కేటగిరీ ప్రస్తావించిన ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 31 వరకు గడువు విధించింది. గతంలో అన్ని ఆధారాలతో దరఖాస్తులు ఇచ్చిన వారు ఇప్పుడు మళ్లీ సమర్పించాల్సిన అవసరం లేదని సర్కార్ స్పష్టం చేసింది. కొత్త చేయూత పెన్షన్ల అర్హతల్లో ఎలాంటి మార్పులు లేవని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో 2014 నుంచి 2018 వరకు జారీ చేసిన జీవోలకు అనుగుణంగానే కొత్త పెన్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. కొత్త చేయూత పెన్షన్ల మంజూరుపై గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ విధి విధానాలు వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారి నుంచి ప్రభుత్వం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ప్రస్తుతం 11 విభాగాల్లో పింఛన్లు అందిస్తున్న ప్రభుత్వం ఇక 7 కేటగిరీల్లోనే దరఖాస్తులు తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టం చేసింది. ప్రాధాన్య క్రమంలో ఒంటరి, వితంతు మహిళలు, దివ్యాంగులు, గీత, నేత కార్మికులు, పైలేరియా బాధితులు సహా తలసేమియా, హీమోఫిలియా, సికిల్ సెల్ వంటి రక్త సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నారు. వృద్ధాప్య పెన్షన్లు ఇప్పుడు కొత్త వారికి మంజూరు చేసే అవకాశం కనిపించట్లేదు. గతంలో గ్రామ పంచాయతీ, వార్డు కార్యాలయాల్లో అన్ని ఆధారాలతో దరఖాస్తులు ఇచ్చిన వారు మళ్లీ సమర్పించాల్సిన అవసరం లేదని సెర్ప్ స్పష్టం చేసింది. గతంలో దరఖాస్తు చేయని వారు లేదా అప్పుడు ధృవీకరణ పత్రాలు ఇవ్వని వారు ఇప్పుడు సమర్పించాలని తెలిపింది. చేయూత వెబ్సైట్లోని దరఖాస్తు ఫార్మాట్లోనే సమర్పించాలని పేర్కొంది. పంచాయతీ కార్యదర్శులు, వార్డు ఆఫీసర్లు, ఎంపీపీడీలు, మున్సిపల్ కమిషనర్లు, కార్పొరేషన్లలో డిప్యూటీ కమిషనర్లు దరఖాస్తులు స్వీకరించి రసీదులు ఇవ్వాలన్న సెర్ప్ వాటన్నింటినీ ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని స్పష్టం చేసింది. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు దరఖాస్తుల్ని మొబైల్ యాప్ ద్వారా సంబంధిత అధికారులకు పంపించి క్షేత్రస్థాయి పరిశీలన చేయిస్తారు. ఆ తర్వాత ఎంపీడీఓలు, కమిషనర్లు, తహసీల్దార్లు అర్హుల్ని గుర్తించి జిల్లా డీఆర్డీఓలకు పంపిస్తారు. గీత కార్మికుల డేటాను ఎక్సైజ్ శాఖ, నేత కార్మికుల వివరాలు చేనేత శాఖకు పంపించి అర్హుల్ని నిర్ధారిస్తారు. కలెక్టర్ల ఆమోదం తర్వాత ఎంపీడీఓలు, కమిషనర్లు, తహసీల్దార్లు మంజూరు పత్రాలు సిద్ధం చేసి ప్రజా ప్రతినిధుల ద్వారా లబ్దిదారులకు అందిస్తారు. అర్హులైన వితంతు, ఒంటరి మహిళలందరూ దరఖాస్తు చేసుకునేలా స్వయం సహాయక బృందాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సెర్ప్ కోరింది. కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు విధించింది. ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం రోజు కొత్త పెన్షన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రకటించనున్నారు. అయితే కొత్త లబ్దిదారులకు పెన్షన్లను అక్టోబర్ లేదా ఆ తర్వాత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత, చేనేత, బీడీ కార్మికులు, పైలేరియా, డయాలసిస్, హెచ్ఐవీ బాధితులు కలిపి 41,06,552 మందికి నెలకు సుమారు 922 కోట్లు అందిస్తున్నారు. ఇటీవల చేసిన లైవ్ అథెంటికేషన్లో సుమారు 1,00,000 మంది అనర్హులని గుర్తించినట్లు తెలుస్తోంది. కొత్తగా సుమారు 2.5 లక్షల మందికి చేయూత పెన్షన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.